మా కాలంలో ఇలా లేదు, ఇప్పుడే ఇలా ఉంది, కొత్తగా ఉంది. సరే, నో అఫెన్స్. పాత వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ప్లీజ్, నేను మళ్ళీ చెప్తున్నా, పాత వాళ్ళు చాలా గొప్పలు. మా అమ్మమ్మలు, నానమ్మలు చాలా బాగున్నారు. కానీ నేను బాగాలేను. మనం బాగాలేదు. ఈ జనరేషన్లో మనం బాగాలేదు. తిట్టుకుంటామంటే ఏం వస్తుంది? ఏం రాదు కదా. నీకు సొల్యూషన్ కావాలా, రీజన్స్ కావాలా? నాకైతే హెల్త్ అంతా స్పాయిల్ అయింది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ముఖ్యంగా ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఓవర్ వెయిట్ వల్ల మారాల్సి వచ్చింది. కొందరు అంటారు, అప్పట్లోనిందా ఇదంతా ఉనిందా? వెయిట్కి తక్కువ ఎక్కువకి సంబంధం లేదు. కానీ ఒక టైంకి త్వరగా లేచి త్వరగా పడుకోవడం తప్ప, ఒక మంచి ప్రాపర్ ఫుడ్ కంట్రోల్గా తినడం తప్ప, డే మొత్తం యాక్టివ్గా ఓ ఫ్యాన్స్ ఇచ్చే కూడా స్విచ్ అయ్యి అనకుండా డే మొత్తం కూడా తన పనులన్నీ తను చేసుకుంటూ ఉండడం తప్ప, అవతలతోటి వాళ్ళు ఎట్లా అంటా వాళ్ళు అట్లా అంటా అని అనకుండా మంచిగా మాట్లాడడం తప్ప, ఒక 30 నిమిషాలు శారీరక వ్యాయామం తప్ప ఏముంది దీంట్లో తప్పు? ఎందుకు వెయిట్ అనగానే హై పాత వాళ్ళు ఇలా లేరు ఎందుకు క్వశ్చన్ వస్తుంది మీకు? పాత వాళ్ళు చూసారా, ఒక్కొక్క పనిని వాళ్ళు చేసే పనిని బట్టి మనం వాళ్ళ వృత్తుల్ని బట్టి కులాల కింద వర్గాల కింద విభజించుకున్నారు. అంతే, ఏం తేడా ఏం లేదు. దాంట్లో కొన్ని వృత్తులు చేసే వాళ్ళకి పొట్టలు ఉండేవా, వెయిట్ ఉండేవాళ్ళ, చిన్నదానికి కూడా ఆయాసపడేవాళ్ళ, అవునా కదా? ఎందుకంటే వాళ్ళ వృత్తిలో శారీరక శ్రమ అనేది లేదు. మనం రైతు ఒక్కటే తీసుకుంటున్నాం, మళ్ళీ మిగిలిన వాళ్ళది ఎన్ని సమస్యలు పడ్డారో మనకు తెలియదు కదా. సో ఇప్పుడు మనం యాక్టివ్గా హెల్తీగా ఉండడం వల్ల తప్పేమన్నా వస్తుందా? ఒకప్పుడు ఇన్ని ఉన్నాయి, ఒకప్పుడు ఇన్ని రోగాలు లేవు. ఎందుకంటే వాళ్ళకి ఎవ్రీడే లైఫ్ స్టైల్ అనేది ఒక మెడిసిన్ లాగా ఇచ్చారు. చిన్నప్పటి నుంచి మనకి ఇవ్వలేదు కదా. అట్లీస్ట్ మనం ఇప్పుడు తెలుసుకొని నెక్స్ట్ వచ్చే జనరేషన్ కాపాడుకోవడంలో తప్పులేదు కదా. మరి ఎందుకు ప్రతిదీ నీళ్లు చేదడంలో అది స్ట్రెంత్ ట్రైనింగే, బిందెలు దూరం నుంచి ఎత్తుకొని రావడంలో స్ట్రెంత్ ట్రైనింగే, ఈవెన్ ఈ కవ్వం చిలికిది అదంతా కూడా స్ట్రెంత్ ట్రైనింగే. ఈరోజు ఉందా, సరే చేస్తాం, ఈరోజు అన్ని పనులన్నీ కూడా పక్కన పెట్టి ఇవే పనుల కింద చేస్తాం. అంత ఎనర్జీ ఉందా? చిన్నప్పటి నుంచి అట్లా పెరిగిన శరీరాలేనా? ఒక చిన్న సమస్య వస్తే ఇట్లా దిగులు ఉండిపోతాం, అలా పెరిగాను. ఇప్పుడు సడన్గా లేదు, మన పాతలు లేదు, ఇప్పుడు లేదంటే ఇప్పుడు రిపోర్ట్స్ అన్నీ అబద్ధం చెప్పవు కదా. ఒక్కొక్కళ్ళు ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. ఒక అడుగు వేయడంలో, లైఫ్ స్టైల్ మార్చుకోవడంలో తప్పేమైనా ఉందా? ఎందుకు చాలామంది దాని ఛాందసవాదులు పాతకాలం వాళ్ళు దేవతలండి, వాళ్ళు గొప్పోళ్ళు. వాళ్ళతో పోల్చుకోకండి. ఇప్పుడున్న సమస్యలకి నువ్వు హాస్పిటల్లో చుట్టూ తిరుగుతావా, లేకుంటే నీ రోజు మొత్తాన్ని కూడా దినచర్య మొత్తాన్ని కూడా మార్చుకుంటావా? సింపుల్.